ప్రియరా, దేవుని వాక్యం చదువుకుందాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనం నుండి చదువుకుందాం. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదకువారు హృదయమునందు సంతోషించుదురు గాక. యెహోవాను ఆశ్రయించుడి. ఆయన బలమును ఆశ్రయించుడి. ఆయన సన్నిధి నిత్యము వెదకుడి. ప్రభునంతులారా, ఇక్కడ మనం చదివిన ఈ వాక్య భాగంలో మరి ఇది ఒక మంచి ఆశీర్వాదకరమైన సమయం. ఇది చాలా ప్రశస్తమైన సమయం. అదేమిటి అనంటే, దావీదు గారు టైంలో దేవుని మందస్సము వారు తీసుకొని దావీదు యొక్క రాజ్యంలోనికి తీసుకొని వస్తూ ఉన్న సమయం. అప్పటి వరకు ఆ మందస్సము ఓబేదెదోము అనే సహోదరుడి ఇంటిలో మందస్సం ఉన్నది. అప్పుడేం జరిగిందంటే, ఆ మందస్సము ఆ ఓబేదెదోము అను వాని ఇంటిలో ఉండుట బట్టి ఆ ఇల్లును దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ఏంటి ఈయన ఎంత ఆశీర్వాదం పొందుతున్నాడు అని ఆలోచన చేస్తే, ఆ ఇంటిలో దేవుని మందసం ఉంది. ఆ మందసం ఉండటాన్ని బట్టి దేవుడు వాళ్ళ ఇంటిని అంతగా ఆశీర్వదించాడు అన్న సంగతి దావీదు గారు తెలుసుకున్నాడు. ఇప్పుడు దావీదు గారికి ఏమనిపించిందంటే, ఇంకా ఆ ఇంట్లో ఆ మందసం ఎందుకు ఉండాలి, నేను మా పాళెములోనికి మా పట్టణంలోనికి తెచ్చుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. ప్రియరా, గమనించండి. అంటే దావీదు హృదయంలోకి ఏమొచ్చిందంటే, దేవుని మందసాన్ని నేను తీసుకురావాలి అనే మనసు వచ్చింది. ఆ తర్వాత దేవుని మందసాన్ని తీసుకొని వస్తూ ఉన్నాడు. ఆ మందసాన్ని తీసుకొని వచ్చేటప్పుడు వాళ్ళల్లో సంతోషం ఎక్కువైపోయింది. బాగా సంతోషించారు. ఎంత సంతోషం అంటే, వాళ్ళు దేవునిని బహుగా స్తుతించారు. బోరలు ఊదారు, తాళాలు కొట్టారు, చప్పట్లు కొట్టారు, పాటలు పాడారు, కేకలు వేశారు. బాగా వారు చేయగలిగినంత స్తుతి ఆరాధన చేశారు. ఎందుకంటే లోపల సంతోషం ఉన్నప్పుడు మనం ఎంత పనైనా చేస్తాం. అలాగూ జరిగింది ఇక్కడ. కారణం ఏంటంటే, ఎవరిని తీసుకొస్తున్నారు? దేవుని మందసం. ఎవరిని తీసుకొస్తున్నారండి? దేవుని మందసాన్ని తీసుకొస్తున్నారు. ప్రభునంతులారా, మనం కూడా గ్రహించాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడు కూడా దేవుని మందసము మనతో ఉండేటట్లుగా చూసుకోవాలి. దేవుని మందసము మన ఇంటిలో ఉండాలి.
దేవుని మందసము మన సంఘములో ఉండాలి. అలాగే దేవుని మందసము మనతో ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడు వారంతా చాలా సంతోషించారు. కారణం ఏంటంటే ఆ మందసము మన దగ్గరకు వస్తే దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు, దేవుని ఆశీర్వాదాలు మనకు ఉంటాయి అనేది దావీదు గారి యొక్క విశ్వాసం, నమ్మకం. అందుకని ఇప్పుడు ఆ ప్రజలకు ఏం చెబుతా ఉన్నాడంటే, ఎలాగ స్తుతిస్తున్నారంటే 8వ వచనం చూస్తే, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనములలో తెలియజేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. అంటే దేవుని స్తుతించే విధానములో ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయండి, ఆయనను గూర్చి పాడండి, పాడుడి అంటున్నాడు. పాడుడి. మీరు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన సహోదరులు కానీ ఎవరన్నా కానీ పాటలు పాడుతూ ఉంటే వింటాం. మనం విన్న తర్వాత 4-5 సార్లు ఆ పాట విన్న తర్వాత మనం కూడా ఆ పాటని పాడతాం. ఇది పాటలు పాడటం అంటే మనం వినాలి, నేర్చుకోవాలి, ఆ తర్వాత పాటలు మనం పాడాలి. అలాగూ పాడుట ద్వారా దేవుని మనం స్తుతిస్తున్నాం. అయితే అలాగూ స్తుతించడమే కాకుండా ఈ దావీదు గారు ఆ ప్రజలకు ఏం చెబుతున్నాడంటే 10వ వచనం చూడండి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదకువారు హృదయమునందు సంతోషించుదురుగాక. ఏమంటున్నాడంటే ఇక్కడ యెహోవాను వెదకువారు. అందరూ చెప్పండి అన్నమాట. యెహోవాను వెదకువారు. వెదకుట ఏమంటున్నాడు? వెదకుట. తర్వాత 11వ వచనంలో కూడా ఏమంటున్నాడంటే, యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెదకుడి. ఇక్కడేమో యెహోవాను వెదకండి అని అంటున్నాడు. 2 ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి అంటున్నాడు. ఏంటి పిల్లరా దీని అర్థం ఏంటి? వెదకుట అంటే ఏంటి అసలు? ఈ వెదకటం అంటే అసలు అర్థం ఏంటి అని అంటే, వెదకటం అనేది మనందరికీ బాగా తెలుసు. ఏంటి వెదకటం అంటే? ఏదైనా ఒక వస్తువు కనబడకపోతే ఏం చేస్తాం? మనం వెతుకుతాం. అది కనబడే వరకు ఎక్కడుందా, ఏ గదిలో వదిలిపెట్టామా అని వెతుకుతూ ఉంటాం. నేను ఎప్పుడు రోజుకొక్కసారన్నా వెతుకుతూ ఉండే అలవాటు ఏంటంటే, నాకు ఈ పెన్ను రాస్తాను, ఎక్కడ పడేస్తానో నాకు మైండ్లో ఉండదు. అదేంటో మరి నా అలవాటు. మరలా ఈసారి నాకు అవసరమైనప్పుడు పెన్ ఎక్కడ పెట్టానని వాళ్ళకి ఇసుగు పుట్టిందాక అడుగుతా. వాళ్ళు ఏమన్నా చూసారా నేను పెట్టేటప్పుడు? వెతికి మొత్తానికి ఎక్కడో దొరుకుతుంది. మళ్ళీ జేబులో పెడతా, మళ్ళా రాస్తా. ఈసారి అన్నా జాగ్రత్తగా ఉంటానా? ఉండను. మళ్ళీ ఎక్కడ పడేస్తా. ఈ పెన్నుని కనీసం ఒక 100 సార్లు వెతుక్కొని నేను దొరికొంటుంది. ఇది నాకు కనీసం ఒక 100 సార్లు.
అంటే కొంతమంది కొన్ని బలహీనతలు ఉంటాయి. నా బలహీనత అది. రాసానంటే అది ఎక్కడ పెడతానో అది కనపడదు. కాబట్టి వస్తువు కనబడకపోతే మళ్ళీ దాన్ని వెతుకుతాం. ఇక అలాగ మనకు అన్నీ తెలుసు. మీరు కొంతమంది ఆధార్ కార్డు వెతుకుతారు అవసరమైనప్పుడు, ఎక్కడుందా, ఎక్కడ పెట్టామా అని. తర్వాత కొన్నిసార్లు ఏమైనా విలువైన వస్తువులుంటే వెతుకుతారు. కనపడకపోతే ఇక సాతానుడు మెల్లిగా స్టార్ట్ చేస్తాడు. ఆ రోజు నీకు ఇచ్చా పెట్టమని, ఎక్కడ పెట్టావో చెప్పు. నాకెందుకు ఇచ్చావయ్యా, నువ్వే పెట్టుకున్నావుగా అయ్యా. ఓయ్ నీకు ఇచ్చా చెప్పు. అది కనబడితే ఏ గొడవ ఉండదు, కనబడకపోతే మాత్రం గొడవే అక్కడ. ఈ వెతకుటలో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. అయితే ప్రియులారా, ఆ వెతకటం కాదు కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే యెహోవాను వెదకుడి. ఎవరిని వెతకాలి? యెహోవాను వెదకండి, ఆయన సన్నిధిని వెదకండి అంటున్నాడు. అందరూ చెప్పండి మాట, యెహోవాను వెదకుడి, ఆయన సన్నిధిని వెదకుడి. వస్తువులు వెతుకుతాం, ఓకే అది దొరుకుతాయి. కొంతమంది ఉద్యోగం ఎక్కడన్నా దొరుకుతుందా అని వెతుకుతారు, అది దొరుకుతుంది. ఇప్పుడు బాగా జరుగుతున్న పని ఏమిటంటే ఒక వెదికే పని. మనుషులు ఇప్పుడు బాగా వెదికే పని ఏంటంటే చాలల్లో కలుపు వెతుకుతున్నారు. ఎక్కడ కలుపు మొక్కలు ఉన్నాయా, ఎక్కడ కలుపు ఉందా వెతికి దాన్ని పీకేస్తున్నారు. అది కూడా వెతకటమేగా, అవునా కదా చెప్పండి? ఆ కలుపును వెతకటం అది కూడా వెతకటమే. అయితే ఇవన్నీ మనం చేసే పనులు. అయితే ఇక్కడ దావీదు గారు అంటున్నాడు యెహోవాను వెదకండి, అంటే దేవుని వెదకండి మీరు అంటున్నాడు. ఆల్రెడీ వెదకండి అని చెప్పిన దావీదు గారు ఆయన వెతుకుతూనే చెబుతున్నాడు. ఏం వెతికాడు? ఓబేదేదోము ఇంటికి వెళ్ళాడు. అక్కడికి వెళితే ఒకప్పుడు ఆయన ఇల్లు చాలా పేదరికంలో సామాన్యమైన స్థితిలో ఉంది. వెళ్ళి చూస్తే ఇప్పుడు బహుగా ఆశీర్వదించబడ్డాడు, చాలా ఉన్నతమైన స్థాయిలోకి ఎదిగాడు. ఏంటా ఈయన ఇంత షార్ట్ పీరియడ్లో ఎంత తొందరగా ఆశీర్వదించబడ్డాడు, కారణం ఏంటా అని వెతికితే దేవుని మందసం ఆ ఇంటిలో ఉండటం వలన అతను ఆశీర్వదించబడ్డాడన్న సంగతి ఆయనకి అర్థమైంది. పిల్లరా, మన ఇళ్లలో ఎవరుండాలి చెప్పండి? మన రెండు చేతులు పైకి లేపి చెప్పండి, మన ఇంట్లో ఎవరుండాలి? దేవుని మందసము మన ఇంటిలో ఉండాలి. చెప్పకుండానే దించారు అంటే అంత బాధ్యత కలిగిన వాళ్ళు అన్నమాట మీరు. ఎందుకు ఎత్తారో ఎందుకు దించారో మీకే తెలియదు. ఏం చెప్పాలి? ఏం చెప్పమన్నాను? దేవుని మందసము మన ఇంటిలో ఉండాలి, అది చూసుకోవాలి. ఇప్పుడు మన ఇంటిలో దేవుని మందసానికి బదులుగా సాతానుడి యొక్క క్రియలు ఉంటా ఉన్నాయి. సాతానుడు ప్రభావం ఉంటా ఉన్నది. ఒకళ్ళు కాగులో నీళ్లు కాస్తూ పొయ్యి మీద పెట్టారు. నీళ్లు కాస్తూ బాగా కాలిపోయినాయి నీళ్ళు. ఆ నీళ్ళు కాగు పైకి లేపి బకెట్లో పోసుకునే పని ఆ క్షణం అది. ఈ కాగును అలా లేపి ఇట్లా ప్రక్కకి బకెట్లో పోసే లోపు ఎవరో ఆ కాగును ఆ పోసే వ్యక్తి మీద పోసేశారంట. చూడండి,
ఎవరు పోసారో తెలియదు, మనుషులేమి లేరు. నేను కాగల లేపానయ్యా, ఈ ప్రక్కమ్టే బకెట్లో పోయిపోయే లోపు నా వైపే అది తిరిగింది, నా మీదే ఎవరో కావాలని పోసినట్టుగా అనిపించింది, ఏదో జరిగిందయ్యా అని అన్నారు. ఈ మాటలు చెప్పడానికి కూడా వాళ్ళకి పాపం ఓపిక లేదులే. అప్పటికే చర్మం గాలిపోయి, చర్మం ఊడిపోయి, ఒళ్ళంతా గాలిపోయి, అంతా జరగాల్సిందంతా జరిగిపోయింది. తర్వాత తన కొరకు ప్రార్థన చేయగా దయ్యం చెప్పింది, నేనే ఆ కాగులో నీళ్లు తన మీద పడేటట్లుగా పోసాను. పిల్లరా, కానరాకుండా తెలియకుండా ఇలాగూ సాతానుడు ప్రభావాలు గృహాలలో ఉంటా ఉన్నాయి. అందుకని దావీదు గారు అంటున్నాడు, దేవుని ఆశీర్వాదం మీ ఇంటిలోనికి రావాలి అనంటే, ఆ సాతానుడి యొక్క ప్రభావం మీ ఇంటిలో నుండి పారిపోవాలి అనంటే మీరు దేవునిని వెదకండి. యెహోవాను వెదకుడి, ఆయన సన్నిధిని వెదకుడి. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి. అడుగుడి ఇస్తాను, వెదకుడి దొరుకుతాను, తట్టుడి తెరవబడదు, వెదకండి దొరుకుతాను అని ప్రభు తన వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లరా, మనము పోయిన వస్తువును వెతికితే, అది దొరికితే చాలా సంతోషం వేస్తుంది కదా. కానీ నీవు దేవునిని వెతికితే, దేవుడు నీకు దొరికితే నీకు అద్భుతమైన సంతోషం వేస్తుంది. చప్పట్లు కొట్టండి ఒకసారి. అసలు చాలా సంతోషం వేస్తుంది. అది నువ్వు తెలుసుకోవాలి. దేవుని నువ్వు వెతికితే, ఆయనను కనుగొంటే చాలా చాలా ఆనందం, చాలా సంతోషం. అందుకని ఇక్కడ ఏమని చదువుతున్నావు? యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెదకుడి. అలాగే 10వ వచనంలో, యెహోవాను వెదకువారు హృదయమునందు సంతోషించుదురు గాక. అయితే ఇప్పుడు దేవుణ్ణి వెతికితే సంతోషం వేస్తుంది. అయితే దేవుణ్ణి ఎలా వెతకాలి? అసలు దేవుణ్ణి వెతకటం అంటే ఏమిటి? ఎప్పుడన్నా దేవుణ్ణి వెతికేవా? ఎప్పుడన్నా దేవుణ్ణి అలా తడువులాడేవా? గుడ్డివారు చూడండి, అలాగూ వెతుకుతూ ఉంటారు, తడువులాడుతూ ఉంటారు. ఆ కర్ర చేతిలో పెట్టుకొని అలా కొట్టుకుంటా జాగ్రత్తగా వెళతారు. అది వెతకటం. అలాగే ఇస్సాకు, ఎవరు? ఇస్సాకు తన పిల్లలకు ఆశీర్వాదం ఇవ్వబోయేటప్పుడు యాకోబు, ఏశావు ఇద్దరు అన్నదమ్ములు ఏశావును ఆశీర్వదించాలని తండ్రి ఇస్సాకు అనుకున్నాడు. బాబు, నువ్వు వెళ్ళి వేటకు వెళ్ళి మంచి కూర వండుకొని తీసుకురా, నేను వృద్ధుడిని అయిపోయాను, చనిపోయే టైం వచ్చింది, తిని నేను నిన్ను ఆశీర్వదిస్తాను, వెళ్ళు అన్నాడు. ఈలోపు ఆ మాట ఏశావుకు చెప్పటం, మరి ఆ తల్లి విని ఆమె కొడుకుని, రెండో వాడిని యాకోబుని పిలిపించి, నువ్వు వెళ్ళి త్వరగా కూర తీసుకురా, నేను వండి మీ నాన్నకు పంపిస్తాను, నువ్వు వెళ్ళి ఆ ఆశీర్వాదం నువ్వు పొందు అని అన్నాడు. సరే, అదంతా మనకు తెలిసిన విషయమే. యాకోబు త్వరగా ఆ వంట తీసుకొని, ఆ కూర తీసుకొని వచ్చి మరి ఆయనకి ఇచ్చినప్పుడు ఇస్సాకుకి అప్పటికే మంద దృష్టి వచ్చింది. అందుకనే
ఆయన ఏం చేశాడంటే, నా దగ్గరకు రా నాయన, నా కుమారుడ దగ్గరకు రా అని దగ్గరకు పిలిచి ఆయన చెయ్యి పట్టుకొని ఆ చేతి మీద చెయ్యి పెట్టి తడువులాడుతా వెతుకుతూ ఉన్నాడు. ఇది నిజంగా ఏశావు చెయ్యనా? అతనిలాంటి రోమాలు ఇతనికి ఉన్నాయా అని తడువులాడుతా వెతుకుతూ ఉన్నాడు. ప్రభునంతులరా, మరి ఇప్పుడు దేవుని వెతకటం అంటే ఏంటి అసలు? దేవుని వెతకటం అంటే ఏం చేస్తే వెతికినట్లు అని కనుక చూస్తే, చూడండి, దేవుణ్ణి వెతకటం అంటే ఏంటో చూద్దాం. యెహోవాను వెతికితే దేవుని ఆశీర్వాదాలు, దేవుని సంతోషం ఉంటుంది అని మనకు అర్థమైంది. అసలు దేవుని వెతకటం అంటే ఏంటి? 34వ కీర్తన తీయండి. 34వ కీర్తన 14వ వచనం చదువుదాం. కీడు చేయుట మాని కీడు చేయుట మాని మేలు చేయుము, మేలు చేయుము, సమాధానము వెదకి దాని వెంటాడుము. చూసారా? అందరూ చెప్పండి మాట, సమాధానము వెదకి దాని వెంటాడుము. గమనించండి, యెహోవాను దేవుని వెతకటం అంటే ఏమిటంటే, నీవు సమాధానమును వెంటాడాలి. సమాధానము ఎవరితో ఉండాలండి మనకి? ఇప్పుడు చూడండి, వారానికి ఒక్కసారి నేను వచ్చి ఇక్కడ నిలబడ్డప్పుడు ఈ ఫ్యాన్ నా ప్రక్కనే పెడతారు. ఇప్పుడు ఈ ఫ్యాన్ గాలి నేను పీల్చుకుంటున్నా. ఇప్పుడు నేను ఈ ఫ్యాన్తో ఎలా ఉండాలి? సమాధానంగా ఉండాలి, లేకపోతే ఆగిపోద్ది అది. ఫ్యానా, నీకు నాకు సమాధానమే. నువ్వు నాతో మాట్లాడు, నేను నీతో మాట్లాడతా, సమాధానమే. ఈ ఫ్యాన్తో సమాధానంగా ఉంటే సమాధానమేనా? వారానికి ఒక్కసారి వచ్చి ఇక్కడ నిలబడతా. ఈ టేబుల్ మీద నా బైబిల్ పెట్టుకుంటున్నా, ఈ టేబుల్ మీద నా వాచ్ పెట్టుకుంటున్నాను, ఈ టేబుల్ దగ్గర నా వాటర్ బాటిల్ పెట్టుకుంటున్నాను. ఓ టేబులా, నీకు నాకు సమాధానమే, నీకు నాకు ఏం తగాదా లేదు, మన ఇద్దరం సమాధానంగా ఉందామని చెప్పా. అదే సమాధానమా? యెహోవాను వెతకండి. దేవుని వెతకటం అంటే సమాధానం వెతకి దానిని వెంటాడండి. ఈ తెర, ఈ గొడుగుతో సమాధానంగా ఉండాలా? ఈ ఎదురుగున్న టీవీతో సమాధానంగా ఉండాలా? ఈ ప్రక్కనున్న ఫ్యాన్తో సమాధానంగా ఉండాలా? ఎవరితో నేను సమాధానంగా ఉండాలి? చెప్పాలి. ఎవరితో సమాధానంగా ఉండాలి? మాట్లాడండి. ఎవరితో? వస్తువులతోనా, లేక ఈ కప్పుతోనా, లేకపోతే ఎవరితో సమాధానంగా ఉండాలి? చెప్పాలి, మీరే చెప్పాలి. ఎవరితో? అది అర్థం కావట్లేదా? ఎవరితో సమాధానంగా ఉండాలి? మనుషులతో సమాధానంగా ఉండాలి. చెప్పండి కొట్టండి ఒకసారి, అందరూ చెప్పండి. ఎవరితో సమాధానంగా ఉండాలి? మనుషులతో సమాధానంగా ఉండాలండి. ఈ ఫ్యాన్కి నాకు ఎప్పుడు గొడవ రాదు, లేకపోతే ఈ కప్పుకి మనకెప్పుడు గొడవలు రావు. అసలు సమస్యలు వచ్చేదంటే ఎప్పుడో తెలుసా? నీ ప్రక్కనే ఉండే మనుషులతో, నీ ఇంటి ప్రక్క ఉండే వాళ్ళతో, నీ సంఘములో ఉండే వాళ్ళతో, నువ్వెక్కడ పని చేస్తావో వాళ్ళతో నీకు సమస్యలు వస్తూ ఉంటాయి. వాళ్ళతో మనం సమాధానంగా ఉండాలి. ఇప్పుడు ఈ సమాధానము అనేటటువంటిది నీకేం చేస్తుందంటే మనశ్శాంతినిస్తుంది. ఈ సమాధానము నీ ప్రాణానికి నెమ్మదినిస్తుంది. ఈ సమాధానము నీవు రాత్రి పడుకుంటే హాయిగా నిద్ర వస్తుంది. నెమ్మదిగా నిద్రపోతావు. సమాధానం లేకపోతే తల దిండు మీద ఉంటుంది, కానీ తెల్లవారు ఎప్పుడవుతుందా అని కోడి కోతల కోసం ఎదురు చూస్తావు.
ఎందుకంటే నిద్ర రాదు. లోపలేం లేదు, లోపలేం లేదు, సమాధానం లేదు. సమాధానం లేకపోతే నిద్ర పట్టదు. అవునా కదా? అవునయ్యా అన్నవాళ్ళు చేతులు ఎత్తండి, కాదయ్యా అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. సమాధానం లేకపోతే ఏం పట్టదు? నిద్ర పట్టదు. ఇంకోటి చెప్పేదా, సమాధానం లేకపోతే ఆకలి అవ్వదు. ఆకలి అవ్వదు. ఇక తర్వాత ఇంట్లో పలుక్కోవటం ఎట్లుంటుందో తెలుసా? సమాధానం లేకపోతే అటు మనిషి ఉంటాడు, ఇటు తిరిగి ఎక్కడికి వెళ్ళేది చెప్పేది లేదా, మనిషి ఇట్లేడు అటు ఉంటాడు. కనీసం కొంచెం చెప్పటం కూడా లేదు. ఏంటంట నీకు చెప్పేదే, ఇటు తిరిగి చెబుతాడు. ఈ ఇల్లు సమాధానం ఉన్నా ఇల్లా, లేనిల్లా, లేనిల్లు. ప్రభునంతులారా, సమాధానము నీవు కలిగి ఉండాలి. నీవు సమాధానముగా ఉండాలి. అయితే సాతానుడు చిచ్చు పెట్టేది ఎక్కడయ్యానంటే ఇది ఇక్కడే, సమాధానము లేకుండా చేస్తాడు. అసలు సమాధానం లేకపోతే ప్రియులరా, ఆ లోపల అంటే నీ కడుపు లోపల ఉన్న బాధ కూడా చెప్పుకోలేవు, దిగమింగుకుంటూ ఉంటావు. ఎందుకంటే చెప్పినా వినేవాళ్ళు లేరుగా, అందుకని లోపల దిగమింగుతూ ఉంటావు. అలాగూ 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 అనారోగ్యం వచ్చేస్తుంది. అయితే దేవుణ్ణి వెతకటం అంటే ఏమిటంటే, సమాధానము వెతకి దానిని వెంటాడుము. నీకేంటి, నీకు పోయిన కిరీటాలు ఏంటి, నీకు పోయిన ఆస్తులేంటి? ప్రక్క వాళ్ళని పలకరిస్తే ఏమండి చెప్పండి, ప్రక్క వాళ్ళని బ్రదర్ బాగున్నారా, ఆరోగ్యంగా ఉన్నారా, క్షేమమేనా అని పలకరిస్తే నీకేం ఆస్తి పోతుందంటావు, నీకేం కిరీటాలు పోతున్నాయి అంటావు, నీ విలువ ఏం తగ్గిద్దంటావు? కానీ సమాధానాన్ని నువ్వు వెతుకుతూ ఉన్నావా? సంఘంలో ప్రియరా, దేవుణ్ణి వెతకటం అంటే మొట్టమొదట సమాధానంగా ఉండాలి. మనం దేవునితోనూ మనుషులతోనూ సమాధానంగా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే సమాధానాన్ని కలిగి ఉంటావో, నీ భార్య పలకరించలేదనుకో, భర్తవైన నీవు ఏమా ఎలా ఉన్నావు, ఆరోగ్యం బాగుందా అని అడుగు. ఈ మధ్య నేను భార్యాభర్తల గొడవ కూడా తీర్చా. ఎవరు గొడవ? భార్యాభర్తల గొడవ. అన్నా ఒక్కసారి ఇంటికి రావాలన్నా అన్నాడు. అసలు నొక్కి నొక్కి చెప్పాడు ఆ మాట, ఒక్కసారి ఇంటికి రావాలన్నా అని. ఆ నొక్కినప్పుడే అర్థమైంది ఏదో జరిగింది, సరే వెళదామని చెప్పి వస్తాను పదా అన్న. నాకు అలా చెప్పినప్పుడు ముందు వాళ్ళని సమాధానపరచాలి అనే ఆ భారం ఉంటుంది. వెళ్ళే వెళ్ళిన తర్వాత ఏంటబ్బాయి ఏంటి అని అంటే, తన భార్య మీద ఏదో చెప్పాడు. ఏంటమ్మా అని అంటే, ఆమె ఏముందో తెలుసా, అన్న 3 రోజుల నుండి జ్వరంతో మంచం మీద పండుకున్నానన్నా, ఈ మనిషి ఇప్పుడు వరకన్నా పలకరించాడేమో అడుగన్నా అందే. అసలు సమస్య ఎక్కడ స్టార్ట్ అయింది? ఏ అబ్బాయి పలకరించలేదా అని అంటే, ఎందుకు పలకరించనన్నా అంటే ఆ టేబుల్ దగ్గర పడుకుందనుకో, పిల్లలు ఉంటారు, రేయ్ మీ అమ్మ లేచిందా, ఏమైనా తిందా అని వాళ్ళు అడుగుతారంట. అది వినపడుతుందంట, అదంట పలకరించటం.